సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పర్యటన చేయనున్నారు. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో వారం రోజుల పాటు సీఎం పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్కు సీఎం రానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3న అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల 3వ తేదీ నుంచి వారం 10 రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఐటీ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు పలువురు ముఖ్య శాఖ కార్యదర్శులు, తర్వాత ఇతరులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 2 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి జనవరిలో దావోసు, తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ పైన అక్కడ ఇక్కడి నుంచి మున్సిపల్ సెక్రటరీ అప్పుడున్న మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్న కాట్రా అమరపాలి, తర్వాత ఇతర జయేష్ రంజన్ కూడా పర్యటించారు. అక్కడ మూసీ రివర్ ఫ్రంట్ దాని మీద కూడా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కూడా భేటీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ పర్యటనలో మాత్రం మొత్తం అమెరికాలోని డల్లాస్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి పలు కంపెనీల సీఈఓలతో కూడా భేటీ అవుతారని చెప్పి దానికి సంబంధించిన సంబంధించిన రెన్యువల్ కోసం కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లో పాస్పోర్ట్ రీజనల్ కార్యాలయం కూడా వెళ్ళి ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దాదాపుగా వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించేందుకు ఇప్పటికీ అధికారులు అధికారికంగా టూర్ షెడ్యూల్ కూడా ఖరారు చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా శ్రీధర్ బాబుతో పాటు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మరియు ఇతర ముఖ్యుల అధికారులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వివిధ దేశాల పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్ నగరాన్ని అనేక రకాలుగా ఇతర వనరులు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పరిశ్రమలు వచ్చినప్పుడు కూడా స్వాగతం తెలియజేసిన తెలంగాణకు ఇప్పుడు మళ్ళీ ఆ పెట్టుబడులు కంటిన్యూ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిశ్రమలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తేనే ఇక్కడ ఉపాధి కల్పన ఇదంతా కూడా వస్తుంది. దాని చుట్టూ బేస్ చేసుకుని అనేక మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో అనేక పథకాలపైన ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విదేశీ పరిశ్రమలను కూడా దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న పరిశ్రమలను కూడా తెలంగాణలో పెట్టుబడులు తెచ్చే విధంగా కూడా ఈ పర్యటన ఉంటుంది. ఆ విధంగా పర్యటన షెడ్యూల్ కూడా అధికారులు చూస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రామ్.